వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. సో ఇది 14th వీడియో అండి. నిన్నటి వీడియో నాకు చేయడం కుదరలేదు. సో ఈరోజు చేస్తున్నా. నిన్నటి న్యూస్ యాజ్ యూజువల్ మనకు తెలుసు, 4 ఇంటర్నేషనల్, 4 నేషనల్, 4 రీజనల్. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ న్యూస్ వచ్చేసి మనకు యాక్సియం 4 అంటాం. యాక్సియం 4 అనే ఆపరేషన్ క్రూ మెంబర్స్ ఉంది కదా, ఈ మిషన్ ఉంది కదా, యాక్సియం మిషన్ 4 AX4. దీంట్లో గ్రూప్ కెప్టెన్ ఎవరు అంటే శుభాంశు శుక్లా. వాళ్ళు 14th రోజు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS నుంచి బయలుదేరారంట. సో వాళ్ళు 15th రోజు అంటే ఈ రోజు దిగేసి ఉంటారు అనమాట. ఏం చేశారు వీళ్ళు? 18 days స్టే చేశారు ఇక్కడ ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఓకే. అండ్ వాళ్ళు ఎక్కడ దిగుతారంట? కాలిఫోర్నియా కోస్ట్ దిగుతారంట. ఓకే. అండ్ వాళ్ళు ట్రావెల్ చేసిన స్పేస్ క్రాఫ్ట్ పేరు ఏంటంటే SpaceX డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్. దాని తర్వాత మనకి గాజా సీజ్ ఫైర్ టాక్స్ స్టాల్ ఓవర్ ఇజ్రాయిలీ ట్రూప్ విత్డ్రావల్. అంటే ఏమైంది? ఈ నెగోషియేషన్స్ ఫెయిల్ అయినాయి అనమాట. ఈ టాపిక్ ఎక్కడ రాసుకోవచ్చు అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో రాసుకోవచ్చు. ఇంతకు ముందు చెప్పిన యాక్సియం 4 ఎక్కడ రాసుకోవచ్చు? మనం స్పేస్ టెక్నాలజీలో రాసుకోవచ్చు. మనం ఇంటర్నేషనల్ స్పేస్ టెక్నాలజీలో మనం రాసుకోవచ్చు. అండ్ తర్వాత ఇక్కడ గాజా సీజ్ ఫైర్ టాక్స్ ఫెయిల్ అయ్యాయి అనమాట. ఎవరికి? ఇజ్రాయెల్ కి హమాస్ కి మధ్యలో మాట్లాడుతున్నప్పుడు అది ఇట్ గాట్ ఫెయిల్డ్. దాన్ని ఏమంటారు అంటే ఈ భాషలో పాస్ అంటారు. ఈ IMPASSE ఎక్కడ ఉంటుంది కింద ఎక్కడ. సో అది ఫెయిల్ అయ్యాయి. నెగోషియేషన్స్ ఫర్ ట్రూస్ అంటే ఆ ఇద్దరి మధ్యలో ఒక కైండ్ ఆఫ్ సంఘీభావం అనమాట, కైండ్ ఆఫ్ అలాంటిది. ఇక్కడ ఉంది కదా, బిట్వీన్ హమాస్ అండ్ ఇజ్రాయిల్ హ్యావ్ రీచ్డ్ అన్ ఇంపాసే డ్యూ టు ఆన్గోయింగ్ డిసగ్రిమెంట్. ఒప్పుకోకపోవడం అనమాట. ఆన్గోయింగ్ ఓవర్ ద కండిషన్స్ ఫర్ ద ఇజ్రాయిలీ డిఫెన్స్ ఫోర్సెస్ పుల్ అవుట్ ఫ్రమ్ ద గాజా. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ చర్చలు ఏమీ సఫలం కాలేదు. ఎవరెవరు కూర్చున్నారు? రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ హమాస్ అండ్ ఇజ్రాయెల్ విత్ ఇంటర్నేషనల్ మీడియేటర్స్ లైక్ ఈజిప్ట్, ఖతార్ అండ్ యునైటెడ్ స్టేట్స్. అండ్ ఏమైంది? డిస్పైట్ ఇంటెన్స్ డిప్లొమాటిక్ ఎఫర్ట్స్, a lack of common ground on the sequence and scope of Israel continues to be the primary sticking point in discussions. చాలా మంది పెద్ద మనుషులు ఒప్పందాలు చేద్దామని ట్రై చేసిన ఇద్దరికి మాత్రం ఒక సంఘీభావం రాలేదు, ఫెయిల్ అయిపోయింది. అదొక పాయింట్. నెక్స్ట్, చైనా అండ్ ఏసియన్ టు ఫైనలైజ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA అప్గ్రేడ్ బై అక్టోబర్ వరకు దీన్ని అప్గ్రేడ్ చేస్తారంట FTAని. మీకు ఇది తెలుసు కదండి, ASEAN. ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఇవి 10 ఉంటాయి. 10 ఏంటి అంటే బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లాఓస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్ అండ్ వియత్నాం. ఈ మూడైతే పక్క పక్కనే ఉంటాయి కదా, కంబోడియా, లాఓస్, వియత్నాం పక్క పక్కనే ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవచ్చు. బ్రునై అయితే చాలా చిన్న కంట్రీ, ఇండోనేషియాతో పాటు ఉంటుంది, మధ్యలో ఉంటుంది. బ్రునై, ఇండోనేషియా కలిపే ఉంటాయి. కంబోడియా, లాఓస్, వియత్నాం ఈ 3 ఇక్కడ 5 అయిపోయినాయి. మలేషియా ఉంటే సింగపూర్ ఉంటుంది, రెండు పక్క పక్కనే. మలేషియా, సింగపూర్, థాయిలాండ్ 3 పక్క పక్కనే. అండ్ ఫిలిప్పైన్స్. మయన్మార్ ఏమో మనకి వీటి పైన ఉంటది, లాఓస్, కంబోడియా. ఈ 10 కంట్రీస్ కి చైనాకి మధ్యన ఒక ఇది జరిగింది అనమాట. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అప్గ్రేడ్ చేస్తారంట. ఎవరు చెప్పారు అని అంటే సింపుల్. వై ఎందుకంటే టు డీపెన్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్ అండ్ బూస్ట్ ట్రేడ్. వాళ్ళ మధ్యన ట్రేడ్ పెంచడానికి అదనమాట. ఓకే. అండ్ ఏంటిది, చైనీస్ ఫారెన్ మినిస్టర్ వాంగ్ యీ. ఓకే, వాంగ్ యీ చెప్పాడు. అండ్ నెక్స్ట్, ఇది నెక్స్ట్ 4th ఏంటంటే మేజర్ స్పేస్ డెబ్రీస్ ట్రీటీ సైన్డ్ బై 20 nations.
ఇది పేరే చెప్తుంది, మేజర్ స్పేస్ డెబ్రిస్. అంటే స్పేస్ లో చాలా మటుకు డెబ్రిస్, చెత్త చెదారం జమ అవుతుంది. ఎక్కడ వస్తుంది? సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తుంది. ఈ 20 కంట్రీస్ అంట. 20 కంట్రీస్ ఎవరెవరు ఉంటారు? 20 లీడింగ్ స్పేస్ ఫేరింగ్ నేషన్స్ ఉంటాయి. అండ్ ఇది ఎక్కడ జరిగింది? ఈ ఈ మిటిగేషన్ ట్రీట్ ఎక్కడ జరిగింది అంటే వియన్నాలో జరిగింది. వియన్నా, ఆస్ట్రియా. అయితే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్. యూపీఎస్సీ వాళ్ళకి ఇట్లాంటివి అడుగుతారు. యుఎన్ఓఓ యుఎన్ యుఎన్ఓఓఎస్ఏ అంటే ఏంటిది? యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ఔటర్ స్పేస్ అఫైర్స్. ఏంటిది? వెరీ సింపుల్. దీంట్లో ఏముంటాయి? వై టు అడ్రస్ ద ఎస్కలేటింగ్ థ్రెట్ ఆఫ్ స్పేస్ డెబ్రిస్ టు ఆపరేషనల్ శాటిలైట్స్ అండ్ ఫ్యూచర్ స్పేస్ మిషన్స్. ఆపరేషన్ శాటిలైట్స్ పాడైనాయి, చెత్త చెదారం జమ అవుతుంది కదా, అవి వాటి కోసం అనమాట. ఆబ్వియస్ గా ఉన్న కంట్రీస్ ఎవరు ఉంటారో? యుఎస్ఏ ఉంటుంది, చైనా, రష్యా, జపాన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మెంబర్స్ ఉంటారు, ఇండియా కూడా ఉంది. దీంట్లో మాట్లాడుకునే ముచ్చటంతా ఇదే, డిస్కషన్ అంతా అదే ఉంటుంది. దెన్ నేషన్కి వద్దాం. మన నేషన్ 4 పాయింట్స్. 4 పాయింట్స్ ఏంటంటే పైలట్స్ యూనియన్ డిస్ప్యూట్స్, ఎయిర్ ఇండియా క్రాష్ రిపోర్ట్, అలిజెస్ బయాస్. సో మనోళ్ళు పైలట్లే తప్పు అని చెప్పారు కదా. పైలట్ ఒకడు నువ్వు ఆన్ చేస్తే ఆఫ్ చేసినావు, ఆఫ్ చేసినావు, ఆన్ చేసినావు కాబట్టి పైలట్స్ దానికి ఒప్పుకోవట్లేదంట. అండ్ ఎవరికి మధ్యలో గొడవ జరిగింది? ద పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, పిఏఐ, అండ్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, ఏఏఐబి. వీళ్ళిద్దరికి ఇన్వాల్వ్ అయింది. ఇది ఇది ఎప్పుడు జరిగింది? మొన్న జూన్ లో జరిగింది కదా ఈ ఎయిర్ ఇది గోలంతా. సో ఇది అప్పుడు అయింది ఇంటర్నేషనల్ ఇది. దాని తర్వాత మనకి మాన్సూన్ హ్యావోక్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ మాన్సూన్ అయింది. అండ్ ఎంతమంది చనిపోయారు? 92 డెడ్ అండ్ రోడ్స్ క్లోజ్డ్. ఇక్కడ ప్లేస్ ఏంటిది అంటే హిమాచల్ ప్రదేశ్ లో మండి డిస్ట్రిక్ట్ చాలా ఎఫెక్ట్ అయిందండి. 92 మంది ప్రాణాలు కోల్పోయారు అండ్ 249 రిమైన్స్ క్లోజ్డ్. ఓకే, అది. నెక్స్ట్ వచ్చేసి ఈ నేషనల్ సెంటర్ రిలాక్సెస్ సల్ఫర్ ఎమిషన్ నార్మ్స్ ఫర్ కోల్ ప్లాంట్స్. అంటే రిలాక్సెస్ అంటే సల్ఫర్ ఎమిషన్స్ కి ఉన్న స్ట్రిక్ట్ కండిషన్స్ ని తగ్గించింది అనమాట. అప్పుడు ఎవరికి మంచి అవుతుంది? మనకు కానీ మంచి కాదు, ఆ కంపెనీస్ కి మంచి అవుతుంది, మనకేం కాదు. ఓకే. సో ఇది ఈ కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్స్ కి 10 years ఓల్డ్ మ్యాండేట్ ఉంది కదా, రిక్వైరింగ్ 30 బిలియన్ ఇన్ క్లీన్ ఎయిర్ టెక్నాలజీ. దీన్ని వీళ్ళు లూజ్ చేశారు అనమాట. లూజ్ చేయడం వల్ల మనకే డిసడ్వాంటేజ్, కంపెనీస్ కి అడ్వాంటేజ్. చూడు ఎందుకు చేశారంట లూజ్ మరి. ద మూవ్ ఈస్ రిపోర్టెడ్లీ ఎయిమ్డ్ ఎట్ రెడ్యూసింగ్ ద ఫైనాన్షియల్ బర్డెన్ ఆన్ పవర్ ప్రొడ్యూసర్స్ అండ్ ఎన్షూరింగ్ ఎనర్జీ సెక్యూరిటీ డెస్పైట్ ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్. ఇది చూడండి, ఇదే ఇంపార్టెంట్. ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ ఉన్నాయని తెలిసి కూడా వాటిని లూజ్ చేశారు. సో వాళ్ళ బెనిఫిట్, మనకి లాస్. దిస్ రిలాక్సేషన్ modifies previous norms that required power plants to install flue gas desulfurization units. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇలాంటి పాయింట్స్ వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్స్ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలంట. సో దీన్ని ఇప్పుడు అక్కర్లేదు అనుకుంటా, అంత ఖచ్చితంగా చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ యూనిట్స్. అదొక పాయింట్ అయిపోయింది. నెక్స్ట్, న్యూ బ్రహ్మోస్ టెస్టింగ్ ఫెసిలిటీ ఇన్ లక్నో. బ్రహ్మోస్ మిసైల్ తెలుసు కదా, మనం అమ్మినాం కదా, రష్యాతో కలిసి చేసాము, ఫిలిపైన్స్ కి అమ్మాము. అయితే ఈ టెస్టింగ్ ఫెసిలిటీ ఒకటి లక్నోలో చేస్తున్నారంట. ఆబ్వియస్ గా ఎవరు? డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చెప్పుకుంటాడు, అంత డౌట్ లేదు. ఎందుకు చేస్తున్నాం అంటే ఇండియా యొక్క బలం, సెల్ఫ్ రిలయన్స్ ఇన్ డిఫెన్స్ టెక్నాలజీ అండ్ మిసైల్ ప్రొడక్షన్, దీనికోసం చేస్తుంటాం. అండ్ ద న్యూ ఫెసిలిటీ విల్ ఎనేబుల్ advanced testing and development of the BrahMos missile, contributing to indigenous defense capability. Right. Next, Indian Railways to install AI-based machine vision MVS అంటాం దీన్ని, మెషిన్ విజన్ బేస్డ్ ఫర్ ట్రైన్ ఇన్స్పెక్షన్. సో ఇది కూడా ఎసెంట్గా రాసుకోవచ్చు. ఈ ఇండియన్ రైల్వేస్ ఏం చేసిందంట అంటే MOU సైన్ చేసిందంట, మ్యూచువల్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎవరితో? డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, DFCCIL. ఏం చేసింది? మెషిన్ విజన్ బేస్డ్ ఇన్స్పెక్షన్ సిస్టమ్. ఏం చేస్తుందంటే ఈ MVIS ఏం చేస్తుందంటే ఇట్ విల్ క్యాప్చర్ ద హై రిజల్యూషన్ ఇమేజెస్ ఆఫ్ మూవింగ్ ట్రైన్
Under gear, identifies hanging, loose and missing parts and sends real-time alerts from prompt action, minimizing human error అని చేస్తుంది. And next, government plans to joint supervision of National Health Claims Exchange. ఈ నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్ ఏం చేస్తుందంటే హెల్త్ కి రిలేటెడ్ సంబంధించింది అనమాట. ఇప్పుడు ఎవరెవరు చూస్తారు దీన్ని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ చూస్తుంది నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్ ని, అండ్ ఆల్సో IRDAI వస్తుంది, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది తెలుసు కదా IRDAI, ఇన్సూరెన్స్ కి సంబంధించిన ఏవైనా కానీ దీని ఇదే హెడ్. ఓకే, అండ్ ఎందుకు చేస్తున్నారు అంటే టు కర్బ్ అంటే కంట్రోల్ చేయడానికి, టు కర్బ్ ఓవర్ ఛార్జింగ్ by hospitals, making health insurance more affordable and tighter regulatory control on healthcare building practices. దానికోసం చేస్తున్నారు. And ఇంకోటి, this joint supervision aims to enhance the bargaining power of the insurance companies and ensure more consistent pricing across healthcare providers to the digital platform. మన చూసాం కదండి కరోనా టైంలో మనం ఎట్లా ఆడుకున్నారో హెల్త్ నుంచి, దానికోసం కంట్రోలింగ్. సో నెక్స్ట్, తెలంగాణ సీఎం లాంచెస్ న్యూ రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్. ఇది తెలిసిన విషయమే. ఎక్కడ జరిగిందంటే ద లాంచ్ ఎక్కడ జరిగిందంటే తిరుమలగిరి సిటీ, నల్గొండ డిస్టిక్ అండి, గుర్తుపెట్టుకోండి. ఎవరు చేసారు? సీఎం రేవంత్ రెడ్డి అండ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఓకే, ఏంటిది ద రేషన్ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ విల్ డిస్ట్రిబ్యూట్ న్యూ రేషన్ కార్డ్స్ టు BPL ఫ్యామిలీస్, బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీస్. ఈచ్ పర్సన్ కి 6 kilograms ఆఫ్ ఫ్రీ రైస్ పర్ మంత్ వస్తుంది. అందులో ఇంట్లో ఎంతమంది ఉంటే నలుగురు ఉంటే 6 4 24 అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే గ్రీన్ తెలంగాణ ఇనిషియేటివ్ phase 3 స్టార్ట్ చేస్తుంది. గ్రీన్ తెలంగాణ ఇనిషియేటివ్ phase 3 ఇది ఏం చేస్తుందంటే వీళ్ళ ఫోకస్ ఏంటిది అని అంటే ఇంక్రీజ్ ద స్టేట్స్ గ్రీన్ కవర్, స్టేట్ లో ఉన్న అడవులు పెంచడానికి, క్లైమేట్ చేంజ్, కాంబాట్ క్లైమేట్ చేంజ్ ఒకటి, అండ్ ఎన్హాన్స్ బయోడైవర్సిటీ. ఓకే, అండ్ అంటే బయోడైవర్సిటీ తెలుసు కదా, పక్షులు, నాకు తెలుగులో వర్డ్ తెలియదు, బయోడైవర్సిటీ, అండ్ ప్రమోట్ ఎకలాజికల్ బ్యాలెన్స్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద స్టేట్స్ కమిట్మెంట్ టు ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ. ఇంకొకటి, దిస్ ప్లాంట్ ఫోకసెస్ ఆన్ ప్లాంటింగ్ నేటివ్ స్పీషీస్ in degraded forest areas, urban parks, and along highways, along with public awareness campaigns and promotion of the agroforestry among farmers. తెలిసిన విషయమే. ఓకే, గ్రీన్ ఫేజ్ ఇనిషియేటివ్ 3 నడుస్తుంది, phase 3. దెన్ గవర్నమెంట్ ప్లాన్స్ టు ఐడెంటిఫై కీ టాస్క్స్ ఇన్ విలేజెస్ బిఫోర్ పోల్స్ అయ్యే ముందరనే కీ టాస్క్స్ మనం గుర్తించాలని ప్లాన్ చేశారు. ఓకే, ఎసెన్షియల్ టాస్క్స్ ఏమున్నాయి ఈచ్ విలేజ్ లో, మొత్తం ఎన్ని ఉన్నాయి? 1277 పంచాయత్స్ ఉన్నాయి, 12777 పంచాయత్స్ ఉన్నాయి. ఇవన్నిట్లో కవర్ చేస్తారంట. ఏమున్నాయి అంటే అవుట్ స్టాండింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి అండ్ న్యూ ఇనిషియేటివ్ డెవలప్మెంట్ ఏంటి చెప్పాలన్నమాట. ఇది ఎట్లా చేస్తారు? ద డిపార్ట్మెంట్ ప్లాన్స్ టు యూటిలైజ్ ఫండ్స్ ఫ్రమ్ ద స్టేట్ ఫైనాన్స్ కమిషన్. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ లో నుంచి డబ్బులు వాడుకుంటారంట. వాడుకొని అండ్ విల్ యూజ్ ఎ మొబైల్ కాల్డ్ PS యాప్, పంచాయత్ సెక్రటరీ యాప్ ఫర్ ఇన్ఫర్మేషన్ షేరింగ్. ఇద్దరు నుంచి డబ్బులు వాడుకోవాలి, ఇద్దరు నుంచి షేరింగ్ చేసి మనం టెక్నాలజీని వాడతారు అనమాట. అదొక పని. నెక్స్ట్, హైదరాబాద్ పోలీస్ టు డిప్లాయ్ AI పవర్డ్ సర్వైలెన్స్ ఫర్ లా అండ్ ఆర్డర్. ఈ పోలీసు వాళ్ళు చెప్పారు, హైదరాబాద్ సిటీ కమిషన్ ఏమన్నారంటే అరే మేము ఏఐ వాడతాము గోయింగ్ ఫార్వర్డ్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి అని చెప్తున్నాను అనమాట. ఇంకా డిప్లాయ్ కాలేదంట, బట్ దే ఆర్ ట్రైంగ్ టు డిప్లాయ్. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? వెరీ సింపుల్. ఎందుకు వాడతారండి? ద న్యూ సిస్టమ్ విల్ యూటిలైజ్ ఎగ్జిస్టింగ్ CCTV కెమెరాస్ నెట్వర్క్స్ ఆగ్యుమెంటెడ్ విత్ AI algorithms టు అనలైజ్ రియల్ టైమ్ వీడియో ఫీడ్స్ ఫర్ సస్పిషియస్ యాక్టివిటీస్, ఐడెంటిఫై రిపీట్ అఫెండర్స్ అండ్ ఆప్టిమైజ్ పోలీస్ రెస్పాన్స్ టైమ్స్. ఇదన్నమాట. ఇది 4. దీని ఏమంటాం ఎప్పటి నుంచి అంటే CA కరెంట్ అఫైర్స్ INR 444 అందాం, INR 444. సో INR అంటే ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్ అనమాట. సో CA INR 444 రేపటి నుంచి. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఏ గుడ్ నైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అయితే బొమ్మ సైనింగ్. ఇది నిన్నటి వీడియో 14th, ఈ రోజుది కాదండి, గుర్తుపెట్టుకోండి.